మర్దల పండగ అండి అది. ఆ బాండ్ అసలు చాలా బాగుంటుంది తెలుసా. వ్యూవర్స్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ శ్వేత. సో ముందుగా మీ అందరికీ హలో హలో భయ్యా, నేను షూట్లో ఉన్నా, మళ్ళీ చేస్తాను. హలో మేడం, ఇక్కడ వచ్చేసారా? ఇది నా స్టూడియోలో నేనే యాంకర్, నేనే షెఫ్, మీరు గెస్ట్ అండి. ఒక్కరోజు మమ్మల్ని చేసుకుని వచ్చు కదా. మీరు చాలా చేస్తున్నారు, మిమ్మల్ని ఇక్కడ బాగా చేసుకునేవాళ్ళు. సర్లేండి, కానీ అండి ఇంక వచ్చారుగా ఎలాగో. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. సో ఈరోజు నాతో పాటు మన యాంకర్ శ్వేత ఉన్నారు. ఈరోజు అయితే మనం సంక్రాంతి సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి అండ్ భోగి పండుగ శుభాకాంక్షలు. నా తరపున వ్యూవర్స్కి అండ్ మీకు కూడా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో సంక్రాంతి అనగానే 3 రోజులు ముచ్చటైన పండుగ. అందులో మొదటి రోజు మన భోగి పండుగ. సో భోగి పండుగ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? పిండి వంటలు. అరే, తెల్లవారు నలుగు పెట్టుకోవాలి, భోగి మంటలు వేసుకోవాలి, అవేం గుర్తులేవు అంటే? సర్లేండి, పిండి వంటలు బాగా ఎక్కువ గుర్తొస్తాయి కాబట్టి అలా చెప్పాను అనమాట. మీకు ఇష్టమైన పిండి వంటలు చెప్పండి. ఇందాక నేను చెప్పినట్లయితే నాకు కజ్జికాయలు చాలా ఇష్టం. ఓహ్, కజ్జికాయలు. జంతికలు కరకరలాడతాయి జంతికలు. ఎస్. స్వీట్స్లో అయితే రవ్వ లడ్డూలు. అండ్ ఇంకొక స్వీట్ ఉండేదండి, దాన్ని గులాబీ పువ్వు అని అంటారు. మరి అయ్యో, నేను మార్కెట్కి వెళ్ళి గులాబీ పువ్వులు తేలేదు. అదే చెఫ్ ఎలా అయ్యారు మీరు? సో నేను షెఫ్ అయ్యాలనుకున్న శ్వేత గారికి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు గులాబీ పువ్వులు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. సో ఇంగ్లీష్లో అయితే రోజ్ కుకీస్ అంటారు, మా సైడ్ గులాబీ పువ్వులు, ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం చక్కెర ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు, చక్కెర పువ్వులను కూడా. సో నా ఎక్స్పీరియన్స్ ఇంకా శ్వేత గ్లామరస్ టచ్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ డిషెస్ అయితే, పిండి వంటలు అయితే మీ ముందుకు తీసుకొస్తాం. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం అయితే ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ది బెస్ట్ రెసిపీ కరకరలాడే జంతికల్ని సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాం. అంతకన్నా ముందు నేను కూడా మీ గురించి ఒక్క పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. అంటే రెగ్యులర్గా చేసే ఐటమ్స్ కూడా ఎలా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు, ఇంకా ఎంత బాగా టేస్టీగా చేయొచ్చు అని చాలా ఈజీగా హోమ్లో ఉన్న మెటీరియల్స్ యూజ్ చేసేలాగా మీరు చెప్తూ ఉంటారు. అది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ బేసిక్ లెర్నింగ్ వాళ్ళకు కూడా అది చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా భోజన్ మందిర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మన ఫస్ట్ ఐటమ్ జంతికలు అయితే చేస్తున్నామండి మనం శ్యామ్ గారితో కలిసి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఆయనే చెప్పేస్తారు. సో 2 కప్స్ రైస్ ఫ్లోర్. ఓకే. సో 3/4 కప్పు శనగపిండి. ఓకే. 3 టేబుల్ స్పూన్ల బటర్. ఓకే. ఇదొక స్పెషల్ మసాలా, అంటే మనకి కొంచెం ఘాటు, ఆ జింజర్ గార్లిక్ ఫ్లేవర్తో ఒక మసాలా అనమాట జంతికలు. అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం తెల్ల నువ్వులు అండ్ కొంచెం వాము. ఓకే. సో ఇప్పుడు మనకి జంతికలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం లేకుండా మనం వాటిని మిక్స్ చేసుకొని ఒక పక్కన ఒక 10 నిమిషాలు పెట్టేద్దాం. ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఎట్లా అండి, అది మంచం డౌ అంతా సాఫ్ట్గా అయితేనే కదా మన జంతికలు బాగా షేప్ వస్తాయి. అది కూడా చెప్పండి, అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అడుగుతున్నా అండి, నా గురించి కాదు అది. సో మనం ముందు మిక్సింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తా స్టెప్ బై స్టెప్. దెన్ తర్వాత దీన్ని మనం ఒక 10 మినిట్స్ పక్కన పెడితే డౌ సాఫ్ట్ అవుతుంది. అప్పుడు మీరు జంతికలు ప్రెస్ చేసేటప్పుడు చాలా స్మూత్గా వస్తాయి. సో మనమైతే ఒక ఫ్లాట్ గిన్నె తీసుకుంటున్నా, దీంట్లో మనం రైస్ ఫ్లోర్తో స్టార్ట్ చేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ ఐటమ్ రైస్ ఫ్లోర్ అయ్యండి, మొత్తం వేసేనా? మొత్తం. సో ఇది మనం ఇందాక కొలత చేసుకున్న 2 కప్స్ రైస్ ఫ్లోర్. ఓకే. అండ్ 3/4 కప్ శనగపిండి. ఓకే. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక 1.5 టీ స్పూన్ వేయండి. 1.5. ఎస్. ఓకే. ఒక టీ స్పూన్ వామ్ వేసుకొని. ఓకే. తెల్ల నువ్వులు ఉన్నాయి చూసారా? యా. సో అందులో 2 టీ స్పూన్స్ వేయండి. ఓకే. నువ్వులు వేసుకుంటారా జంతికల్లో? వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ కదా. ఇవి ఆప్షనల్, అది వాళ్ళు తినే వాళ్ళు ఇష్టం బట్టి నువ్వులు వేసుకోవచ్చు, మిరియాలు క్రష్ వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు. ఇది ఒక 3 టీ స్పూన్స్ వేయండి మసాలా. ఓకే. సో ఈ మసాలాలో ఏమేమి మిక్స్ చేశారు? సో గార్లిక్ అండ్ జీరా మిక్స్ చేసి కొంచెం ఫ్రై చేసి పేస్ట్ కొట్టుకున్నా. వావ్. యా. సో ఒక టీ స్పూన్ సాల్ట్ వేయండి, సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం మెల్ట్ చేసిన బటర్ యాడ్ చేయాలి. సో మన బటర్ కొంచెం వింటర్ సీజన్ వల్ల
గడ్డగట్టుకుపోయింది. నేను మెల్ట్ చేసి బటర్ యాడ్ చేస్తాను. దీంట్లో మెల్ట్ చేసి పెట్టుకున్న బటర్ ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఓకే, 3 సరిపోతుందా? 3 చాలండి. వేసుకుని బాగా మిక్స్ చేయాలి దాన్ని. ఓకే, మనం అన్ని మసాలాలు ఇందులో యాడ్ చేసుకున్నాం కదా, Yes. వీటితో పాటు ఒకటి యాడ్ చేయడం మర్చిపోయారు, ఏంటిది? ప్రేమ అభిమానాలు. సో పండగ పూట మనం ఎవరికైనా పిండి వంటలు చేస్తున్నప్పుడు మన అమ్మమ్మలు కూడా చిన్నప్పుడు మన ఇంట్లో కూడా మనకు చాలా ప్రేమతో వండి పెడతారు. సో అదే ప్రేమాభిమానంతో కూడా ఈరోజు నేను మీకు రెసిపీ చేసి చూపిస్తున్నాను. సో కొంచెం వేడి నీళ్ళు అండి, పక్కన వామ్ వాటర్ ఉంది, కొంచెం వేడి చేసుకున్న నీళ్ళతోటి మిక్స్ చేస్తాను. అది అండి నా అంచనా ప్రకారం దీనికి ఒక 1 కప్ వాటర్ పడుతుంది. బట్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఆ టెక్స్చర్ అనేది మరీ హార్డ్గా కాకుండా స్మూత్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సంక్రాంతి అంటే మీకు ఇంకేం గుర్తొస్తుంటుంది? సంక్రాంతి అనగానే మన పతంగులు ఎగరేస్తాం, ఇంకొంచెం వెళ్తే కోళ్ళ పందాలు, చుట్టాలు వస్తారు. బేసిక్గా మీకు మరదలు లేరు అనుకుంటా కదా? లేరండి, నాకు చిన్న అందుకనే ఆ మాట రాలేదు. కానీ అసలు సంక్రాంతి అంటే బావ మరదలు పండగ అండి. అది ఆ బాండ్ అసలు చాలా బాగుంటుంది తెలుసా. నాకు పెళ్ళయిన తర్వాత మాత్రం మరదలు చాలామంది వచ్చారు, ఎందుకంటే మా వైఫ్కి చాలామంది సిస్టర్లు ఉన్నారు. సో వాళ్ళందరూ మరదలు ఎక్కువయ్యారు నాకు. అండ్ ప్రతి సంక్రాంతికి మేము ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి, నేనైతే సీ ఫుడ్ ఎక్కువగా వైజాగ్ నుంచి సీ ఫుడ్ గ్యాదర్ చేసి ఇంకా మొత్తం అంతా ఒక ఫ్యామిలీ అంతా కలిపి ఒక వనభోజనాలు లాగా అరిటాకు బంతి భోజనాలు ఇవన్నీ చాలా హ్యాపీగా నా చేతితో వండి మా ఫ్యామిలీ అందరికీ పెట్టేవాడిని. నేనైతే ఈ సంక్రాంతికి అందరినీ కొంచెం మిస్ అవుతున్నాను. మీరందరూ కూడా సంక్రాంతి బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో కొంచెం సాఫ్ట్గా చేసుకున్నా. అండ్ దీన్ని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టి ఈలోపు మనం శ్వేత గారు అయితే గులాబీ పూలు అడిగారు, వాటి మిక్సింగ్ ఎలా చేయాలో మీకు నేను చూపించేస్తాను. ఒక క్లాత్ కానీ లేదంటే ఇలాంటి ఫాయిల్ కానీ బటర్ పేపర్ కానీ కూడా కవర్ చేసి ఒక 10 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసాం అనుకోండి, ఈ డౌ అంతా కూడా ఇన్హేల్స్ అయ్యి కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది. ఇప్పుడైతే శ్వేత గారు అడిగారు కదా గులాబీ పూలు, ఆ గులాబీ పూలు మిక్సింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మీకు 1 by 1 చూపెడుతూ మిక్స్ చేయించేద్దాం శ్వేత గారితో. సో 1 కప్ రైస్ ఫ్లోర్ వేయండి. రైస్ ఫ్లోర్ 1 కప్ అది. అండ్ 1/2 కప్పు మైదా. ఓకే, మైదా. అండ్ దీంట్లోని ఒక 1/2 కప్ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను. సో ఆ షుగర్ పౌడర్ని ఇలాచీతో పాటు పౌడర్ చేసిన 1/2 కప్ షుగర్ పౌడర్. ఓకే. సో దీంట్లో వేసినట్టు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే, వేసినట్టు. సో గులాబీ పువ్వులు అనేవి ఓవర్గా స్వీట్ ఉండవు. సో ఆ స్వీట్నెస్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ వేస్తాను. ఇప్పుడు అయితే లెవెల్గా ఉంటాయి. కోకోనట్ మిల్క్ అయిన 1 కప్. ఓకే, ఇందులో కోకోనట్ మిల్క్ కూడా వేస్తారా? ఎస్ అండి. చాలామంది గులాబీ పువ్వుల్ని ఎగ్తో చేస్తారు, నేను ఎగ్లెస్ చేస్తున్నాను. ఎందుకంటే కమర్షియల్లో మీరు తీసుకున్న ప్రతిదీ కూడా ఎగ్ మిక్స్డ్ ఉంటుంది, ఆ బ్యాటర్ సెట్ కావడానికి. ఏమండి, గులాబీ పువ్వులో ఎగ్ మిక్స్ ఉంటుందా? బయట కొంచెం మధ్యలో ఏమైనా వేసుకోవచ్చు? నేను ఒక 1 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనం చేత్తో మిక్స్ చేసినా విస్క్తో మిక్స్ చేసినా ఈ లోపల చిన్న చిన్న ఉండలెక్క ఉంటాయండి. చాలా జాగ్రత్తగా బాగా విస్క్ చేయాలి. సో శ్వేత గారు కొంచెం స్పీడ్గా విస్క్ చేస్తా, మేము మిక్స్ చేస్తూ ఉంటే ఆ ఉండలు లాంటివి అనేది కట్టకుండా ఉంటాయి. దీన్ని ఇందులోకి వేయాలంటే సో అందులోకి వేయండి. సో ఇక్కడ నుంచి చూసుకోండి దగ్గర. స్టైనర్ పైకి తీయాలి. నేను బ్లాక్ కలర్ నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం రిచ్ లుక్ వస్తాయి అండ్ గార్నిషింగ్ కూడా టేస్ట్ కూడా అక్కడక్కడ ఫ్రైడ్ అయిన నువ్వుల టేస్ట్ బాగుంటుందని. సో మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. సో గాయస్, ఇప్పుడైతే మనకి జంతికల పిండితో పాటు గులాబీ పువ్వుల ఆ స్వీట్ తాలూకు బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మనం ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ముందు గులాబీ పువ్వులతో స్టార్ట్ చేద్దాం. ఇది నాన్ స్టిక్ మోల్డ్ అండి. సో ఈ హీట్తో బాగా సోక్ అయింది కాబట్టి మనం చూసారా సౌండ్ వచ్చింది. సో ఇట్లా తీసుకొని సో దీన్ని మనం అంటే అది దాని అంతటా అది రిలీజ్ అయిపోతుందా? లేదు, మనం తీయాలి కొంచెం బబుల్స్ డౌన్ అయిన తర్వాత. ఓకే, నాన్ స్టిక్ అన్నారు కదా, స్టిక్ అవ్వలేదు అందుకని.
సో నాన్ స్టిక్ కాబట్టి తొందరగా నేను అనుకున్న దానికంటే తొందరగానే మనం స్టిక్తో కూడా యూజ్ చేయలేకపోయాం. అది దానంటే అదే వచ్చేసింది. తెల్లగా బాగుంది కదా. ఇది కొంచెం మన ఆయిల్లోనే ఉండేటప్పుడు సాఫ్ట్గా ఉంటుందండి. కలర్ రావడం కొంచెం టైం పడుతుంది. అంటే బేసిక్గా గులాబీ పువ్వు అనేది స్వీట్లో ఉంటుంది కదా, అందుకని చాలా మంది జాగరీ కూడా యూజ్ చేస్తారు. అలా కూడా చేయవచ్చా? షుగర్ పౌడర్ యూజ్ చేయాలి? లేదండి, ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క రెసిపీ ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రెసిపీ ఉంటుంది. సో ఇది మనం మైదా అండ్ ఇంకా బ్యాటర్తో రెడీ చేసాం కదా. సో ఇది ఇక్కడ హీట్ ఆయిల్లో సాఫ్ట్గానే ఉంటుందండి. సో ఇది ఇప్పుడు కలర్ వచ్చింది చూసారు కదా. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం కూలింగ్ అయిన తర్వాత మాత్రం ఈ కలరు చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ క్రిస్పీనెస్ కూడా వస్తుంది. ఓకే, చూసారు కదా. అవును, విత్ ఇన్ సెకండ్స్ లోనే అది గట్టిగా అవుతుంది. దీన్ని కూడా మనం కొద్దిగా ఫ్రీగా ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టుగానే పెట్టుకోవాలి, లేదంటే ఆ హీట్కి అది ఫోల్డ్ అయిపోవడం, మడత పడడం కూడా జరుగుతూ ఉంటాయి. సో నేను ట్రై చేస్తా ఇప్పుడు. సో మీరు ట్రై చేయండి ఇప్పుడు. వావ్, సో ఈ కలర్ వస్తే ఇంచుమించు ఇంకా సరిపోతుంది అంటారా? కలర్ వచ్చింది కదా, ఈ కలర్ రాగానే తీసేసరికి ఇంకా కొంచెం చల్లారేసరికి డార్క్ అవుతూ ఉంటాయి. ఓకే, సో గైస్ ఫైనల్గా మన శ్వేత గారికి ఇష్టమైన గులాబీ పువ్వులు అయితే రెడీ అయిపోయి చూసారు కదా. ఫినిషింగ్ అండ్ కలర్, టెక్స్చర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. సో ఇప్పుడు మనం చాలా వెయిటింగ్ అండి టేస్ట్ చేయడానికి. చేద్దాం. సో ఒక స్వీట్తో పాటు మీరు అడిగిన కరకరలాడే జంతికలు కూడా చేస్తాం అనుకోండి, కలిపి టేస్ట్ చేద్దాం. సో ఇంకా ఆలస్యం లేకుండా జంతికలు ఆల్రెడీ మనం మిక్స్ చేసుకుని పెట్టాం కదా ఒక 15 మినిట్స్ ముందు. సో ఈ మిక్చర్ని యూజ్ చేసే ముందు మన ఈ మురుకులు చేసుకునే మిషన్ని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ మీరు ఏం చదువుకున్నారు? అబ్బా పెద్ద టాస్క్ ఇది. నాది యాక్చువల్లీ క్వాలిఫికేషన్ వచ్చి హిందీ ఎంఏ అండి. ఓ, సో మీరు అక్కడి నుంచి ఎందుకు యాంకర్ అవ్వాలనుకున్నారు? నేను అసలు అవ్వాలి అని అనుకోలేదు, అలా అయిపోయింది. అదొక హఠాత్ పరిణామం అంతే. లేదు, యాక్చువల్లీ నా ప్రొఫెషన్ వచ్చి టీచింగ్తో స్టార్ట్ అయింది. అదే హిందీ పండిట్ అవ్వాల్సిన మీరు ఈరోజు తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ, అండ్ అఫ్కోర్స్ రాజమండ్రి అమ్మాయే కానీ సో తెలుగులో అంత బాగా మాట్లాడుతూ మంచిగా యాంకరింగ్ చేస్తున్నారు కదా. సో అసలు యాంకరింగ్ వైపు ఎలా వచ్చింది, లేదంటే ఈ ప్యాషన్తో వచ్చారా? ప్యాషన్ కన్నా ముందు నీడ్ అని చెప్పొచ్చు. అంటే నాకు చిన్నప్పుడు ఉండేయండి ప్యాషన్. నా 8th క్లాస్ అలా చదువుతున్నప్పుడు నాకు ఆపర్చునిటీ వస్తే బట్ ఇంట్లో ఒప్పుకోలేదన్నమాట, వద్దు ఇంటూ దిస్ ఫీల్డ్ అని. బట్ ఇప్పుడు కూడా ఒప్పుకున్నారు అని కాదు దాని అర్థం, బట్ స్టిల్ నేను చేసుకుంటున్నా, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు పట్టుకోండి. దెన్ మనం దీనికి కూడా ఆయిల్ అప్లై చేసామండి, అండ్ లోపల కూడా ఆయిల్ అప్లై చేసి మిక్సర్ని అయితే వేసాం. ఇప్పుడు మనం మురుకులను అయితే మీరు అట్లానే పట్టుకోండి. ఓకే, ఇలా వేయాలా? ఎస్. ఇప్పుడు మనకి మురుకులు అయితే మనకి ఈ షేప్లో నేను తీసుకున్నాను దగ్గరగా. సో వీటిని ఈ ఆయిల్ హీట్లో ఉంది కదా. వచ్చా, ఓకే, ఇదా ప్రాసెస్. యాక్చువల్లీ ఇలా వేసేస్తారు కదా. అంటే ఎలాగైనా వేసుకోవచ్చు, డైరెక్ట్గా అందులో పెద్ద వేసుకోవచ్చు, చిన్న చిన్న మురుకులు కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు. సో ఎవరికి ఇష్టం ఉండదు పండగ పూట, అది సంక్రాంతి టైంలోని మనకి మంచిగా జంతికలు, పాకుండలు, ఇంకా అరిసెలు, ఇంకా చాలా రకాల పిండి వంటలు అయితే మనకి ఇంట్లో అమ్మమ్మ అండ్ నానమ్మ వాళ్ళు చేసి పెడతా ఉంటారు. సో మార్నింగ్ 4 కల్లా మ్యాక్సిమం ఊర్లో అందరు లేచేసి అవి చెక్కలు అన్నీ గ్యాదర్ చేసి మంట వేయడం, భోగి మంటల దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసుకుని, మొత్తం నైబర్స్ అందరూ కూడా వస్తారు కదా, మంచిగా అందరు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, ఆ మంట దగ్గర వేడి నీళ్ళు కాచుకుంటారు. అసలు మనకి ఇప్పుడంటే గీజర్లు, హీటర్లు అన్నీ వచ్చాయి కానీ అప్పట్లో అదే బాగుంటుండే. కాచుకోవడం కాస్తా అంటారు, తెప్పలు పట్టుకెళ్ళి మంట దగ్గర పెట్టేసి వెంటనే వెనకతలు బకెట్లతో లైన్లు కడతారు, మావి పెట్టుకోవాలని. అది వేరు. అంటే మనం సింప్లిసిటీగా బతికే బతుకులో ఆనందం ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్కి పోయి ఆనందాన్ని వెతుక్కుంటాం, ఉన్న ఆనందాలని డబ్బులు ఇచ్చి మరి వెతుక్కుంటున్నాం అంతే. సో ఈ సంక్రాంతికి మీరందరూ కూడా సిటీలో మాలాగా బిజీ అయిపోయి, లేదంటే వర్క్ టెన్షన్లోనో సిటీలో ఉండిపోకుండా సంవత్సరానికి ఒక 4 రోజులు 5 రోజులు మీ పల్లెటూర్లకు వెళ్ళండి. అక్కడ ఆ అందాలని, ఆ ఫుడ్ని, ఆ కల్చర్ని ఎంజాయ్ చేయండి. మా రెసిపీస్ని కూడా అక్కడి నుంచి కూడా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు.
సో మొత్తానికి మీరు అడిగిన 2 ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మీరు ఇప్పటి నుంచి ముచ్చటగా అడిగారు కదా రవ్వ లడ్డూలు అని చెప్పేసి, ఇప్పుడు ఆ రెసిపీ అయితే మనం సింపుల్గా ఎలా చేయాలో మనం వ్యూవర్స్ చెప్పేద్దాం. సో రవ్వ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. సుజీ ఉంది, అండ్ ఫ్రెష్ కోకోనట్ గ్రేడ్ ఉంది, అండ్ గీ, డ్రై ఫ్రూట్స్ అండ్ షుగర్. సో సింపుల్గా 3 స్టెప్స్లోని మీ చేతటే ముందు రవ్వ లడ్డూలు ఎవరు చేసినా ఫస్ట్ బాగానే ఉంటాయి, ఒక 15-20 మినిట్స్ తర్వాత రాళ్ళ తయారవుతాయి. సో అలా అవ్వకుండా ఉండడానికి ముందుగా మనం చేసుకోవాల్సిన చిన్న చిట్కా ఏంటంటే సుజీ వేయండి. అందులో 1 కప్ సుజీ వేయండి. 1 కప్ సుజీ యాడ్ చేస్తున్నాం మనం. సో దాంట్లో 1 కప్పు మన ఫ్రెష్ కోకోనట్ క్రమ్ ఉంది కదా, అదే ఇది వేయాలి. అది వేయండి. కానీ సుజీని ఫస్ట్ ఫ్రై చేస్తారు కదా, చెప్తాను. సో ఇప్పుడు 2 మిక్స్ చేసాను. సో ముందుగా ఏంటంటే మనం ఇట్లా సుజీని ఆ కోకోనట్ని కలిపి పక్కన ఒక 10-15 నిమిషాలు, వీలైతే ఒక అరగంట పక్కన పెట్టుకుంటే కోకోనట్లో ఉన్న వాటర్ అంతా సుజీ పీల్చుకొని కొంచెం సాఫ్ట్ అవుతుంది. ముందుగానే మనం డ్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే షుగర్ కోట్లో పాకంలో చేసేటప్పుడు బాగా హార్డ్ అయిపోతాయి. అలా ఉండకూడదని చెప్పి 2 మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం. సో ప్యాన్ తీసుకోండి. సో అందులో మీరు గీ యాడ్ చేయండి. మొత్తం వేసేయాలి ఇది? మొత్తం వేసాను. సో కొంచెం హీట్ అవ్వగానే డ్రై ఫ్రూట్స్ దాంట్లో పెట్టి మీరు టాస్ చేస్తూ ఉండండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. ఇవి ఇలా వేసేద్దామా, కట్ చేయక్కర్లేదా? లేదు, అలా వేసాను. మొత్తం వేసాను. సో ఈ డ్రై ఫ్రూట్స్లో ఏమేమి యాడ్ చేశారు మీరు? సో నేను డ్రై ఫ్రూట్స్లోని క్యాజు యాడ్ చేశాను, కిస్మిస్ ఉంది, ఇంకా క్యాన్బెర్రీస్ అండ్ డేట్స్ ఉన్నాయి, ఖర్జూరం కూడా వేసాను. కప్లో డ్రై ఫ్రూట్స్ ఓన్లీ తీయండి, అందులో గీ అట్లానే ఉంచండి. టాస్క్లు ఇస్తున్నారు, వంట షోకి పిలిచి నాకు గేమ్స్ ఆడిపిస్తున్నారు మీరు. గీ ఉంచండి, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీస్తున్నాండి. ఎందుకంటే అదే గీలోని మనం ఇప్పుడు సుజీ అండ్ కోకోనట్ మిక్స్ చేసుకుందాన్ని ఫ్రై చేసుకుందాం. సో గైస్ ఇప్పటి వరకు 2 రెసిపీస్ అయితే ఫినిష్ అయ్యాయి. 3వ రెసిపీ చేస్తున్నాం మన భోగి ఫెస్టివల్ పిండి వంటల ప్రోగ్రాంలో. సో మీకు ఏమైనా డౌట్స్ అండ్ టిప్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అట్లానే మన భోజన్ మందిర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం అయితే ఇప్పుడు మిక్స్ చేసుకున్న పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రవ్వ అండ్ కొబ్బరిని గీలో వేసుకుని ఫ్రై చేసుకున్నాం. సో ఇట్లా చేస్తునేటప్పుడే ఇందులోనే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. బెస్ట్. సో అంటే మీ ఫర్దర్ ప్లానింగ్స్ ఏమనుకుంటున్నారు? సో నాకు నా లైఫ్లో ఒకటేనండి అంబిషన్, నాకంటూ ఓన్గా ఒక రెస్టారెంట్ ఉండాలి. అండ్ ఆ రెస్టారెంట్తో పాటు నా భోజన్ మందిర్ని మొత్తం మన ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అంతా సపోర్ట్ చేసి మంచిగా ఫేమస్ అయ్యి నేను ఒక చిన్న సెలబ్రిటీ షెఫ్లా నా రెసిపీస్ అందరూ చూడాలి అనేది నా కోరిక. సో ఒక కల్నరీ స్కూల్లో చదివిన వాళ్ళే సెలబ్రిటీ షెఫ్లో లేదా ఇన్ఫ్లుయెన్సర్లో లేదంటే పెద్ద స్థాయిలో కాదు, ఒక స్ట్రీట్ షెఫ్ కూడా అంతవరకు వెళ్ళొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడి వరకు వచ్చాను. సో దాని గురించి నేను వర్క్ చేస్తున్నాను. సో 15 మినిట్స్ వరకు మనం ఈ సుజీని కోకోనట్ని ఫ్రై చేసుకున్నాం నెయ్యిలోని. ఇప్పుడు మనం ఆలస్యం లేకుండా షుగర్ సిరప్ రెడీ చేసేద్దాం రవ్వ లడ్డూకి. సో సేమ్ ప్యాన్లోని సో ఒక 100 ml వాటర్ వేస్తున్నాను. సో దీంట్లో 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి. చాలా లావుగా ఉంది, కొంచెం తగ్గిస్తున్నాను నేను, మరి స్వీట్ ఎక్కువ అవుతుందని. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో డ్రై ఫ్రూట్స్ అండ్ మన సుజీని అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయండి. అంటే ఫస్ట్ వీటికి కూడా స్వీట్ ఎసెన్స్ అనేది వెళ్ళాలి అన్న ఇది వేస్తున్నాను. ఎస్ అండి. డ్రై ఫ్రూట్లో క్రంచీనెస్తో పాటు షుగర్ ఎసెన్స్ కూడా యాడ్ అయితే సుజీతో పాటు బాగా స్మూత్గా ఉంటాయి. ఓకే, సో ఇది వేసాను. సుజీ వేసాను. మీరు వేయండి, నేను కలుపుకుంటాను. రవ్వ లాడు మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఇది మనకి కొంచెం చల్లగా అవ్వాలి, అంతవరకు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. డన్. సో గైస్ రవ్వ లడ్డు మిక్సింగ్ అయితే చేస్తాం. ఇప్పుడు దీన్ని నీట్గా రౌండ్ షేప్లో లడ్డులా చుట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాం. శ్వేత గారు స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా లడ్డూలు ఎంత రౌండ్గా సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి ఎప్పుడైనా ఇంత సాఫ్ట్గా ఉంటాయండి, మీరు బయట చూసినట్టుగా ఎంత ఎక్కువ హార్డ్గా ఉండవు.
సో గాయస్ ఫైనల్గా భోగి రోజు పిండి వంటల కార్యక్రమం అయితే ఫినిష్ అయిపోయింది. చూస్తున్నారు కదా, జంతికలు, గులాబీ పువ్వులు, ఇంకా రవ్వ లడ్డూలు. సో శ్వేత గారికి ఇష్టమైన 3 పిండి వంటలు కూడా నేను చేసేసాను. ఇప్పుడు ఆవిడని అడుగుదాం ఎట్లా ఉన్నాయి. సో నేను ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న టైం అయితే ఫైనల్లీ వచ్చేసింది. నేను ఫస్ట్ అయితే నేను గులాబీ పువ్వులు ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ దిస్ అండి. ఆ క్రిస్పీనెస్, చాలా లైట్ స్వీట్నెస్, ఆ సెస్మీ అక్కడెక్కడ తగులుతుంది, రోస్టెడ్ సెస్మీ. నాకైతే గులాబీ పువ్వు తింటే గులాబీ సినిమా గుర్తొచ్చింది. మీరు అడిగిన జంతికలు కూడా ఇక్కడే ఉన్నాయి. టేస్ట్ చేసేద్దామా? ఎస్. సో జంతికలు అయితే మీరు చూసారు కదా, సింపుల్గా చాలా మీకు రెగ్యులర్గా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఎక్కువ పిండి మిల్లుగా ఆడించుకోవాలి అంటే బాధ లేకుండా సింపుల్గా మీకు కరకరలాడే జంతికలను అయితే చూపెట్టిస్తాం. ఇంకా ఫైనల్గా రవ్వ లడ్డూలు అండి. అసలు చూడడానికి ఎంత క్యూట్ ఉన్నాయండి ఇవి, కలర్ఫుల్గా. సో మీరు ఒకటి తీసుకోండి. ఇప్పుడే ఫ్రెష్గా చాలా సాఫ్ట్గా మంచిగా గీలో మంచి నెయ్యి స్మెల్తో పాటు కోకోనట్ స్మెల్ కూడా వస్తుంది. టేస్ట్ చేయండి. అద్దరిపోయిందండి. స్వర్గం ఎక్కడో లేదండి, జస్ట్ నా చేతి అంచుల్లో, నా వేలు అంచుల్లో ఉంది. చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసాం కదా ఫస్ట్ షుగర్ సిరప్లో, నిజంగా అదైతే టేస్ట్ అద్దరిపోయిందండి. ఎందుకంటే మనం పైన గార్నిష్ చేసుకుని కలిపేసినప్పుడు అది క్రిస్పీనెస్ వస్తుంది కానీ దాంట్లో స్వీట్నెస్ తెలీదు. కానీ ఇది నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మన పూర్వీకులు, మన అమ్మమ్మ నాన్నమ్మ నాటి రెసిపీలు ఇవి. వాళ్ళు మనకు చూపెట్టిన దారిలోనే మనం కొంచెం మార్పులు చేసుకుంటూ ఈ రోజుకి మర్చిపోకుండా సంక్రాంతి పండగకి పిండి వంటలు చేసుకుంటున్నాం అంటే వాళ్ళు చూపెట్టిన దారే. అండ్ ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఎక్కడైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, టిప్స్ ఉన్నా, నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఫుడ్ చాలా మందికి దొరకట్లేదండి బయట, మనకి ఈజీగా దొరుకుతుంది కదా అంటే ఈజీగా వచ్చిన దానికి వాల్యూ ఉండదంటారు. దయచేసి ఫుడ్ని వేస్ట్ చేయొద్దు. రెస్టారెంట్స్లో తిన్నా, ఇంట్లో తీసుకున్నా కానీ దానికి ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుందో వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వండి. లేదు అంటే అట్లీస్ట్ పెట్స్కి సర్వ్ చేయండి. అంటే ఒక చిన్న సజెషన్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మన ఈ భోజన్ మందిర్ని ఇంత మంచి రెసిపీస్ చూపిస్తున్న మన శ్యామ్ గారు పెట్టిన ఈ భోజన్ మందిర్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ మీకు అంటే రెగ్యులర్ ఐటమ్సే కదా అని మాత్రం అనుకోవద్దు, దాంట్లో ఇంకా కొత్తతనం ఎలా చేయాలనేది ఆయన చూపిస్తున్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. సో గైస్, అందరికీ భోగి అండ్ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇంకా సంక్రాంతి రెసిపీలో ఒక ట్విస్ట్ ఉంది, మీరైతే ఎవరు ఊహించరు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాం.